దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునగాక. ప్రియులరా, ప్రతిరోజు ఈ హోప్ ఫర్ టుడే సందేశాలు మీకు అందించడానికి దేవుడు మాకు అనుగ్రహిస్తున్న కృపను బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఈరోజు ఈ హోప్ ఫర్ టుడే సందేశంలోనికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఈరోజు యెషయా గ్రంథము 55వ అధ్యాయము 8-9 వచనాలు మీ కొరకు చదువుతున్నాను. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 8-9 వచనాలు. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. ప్రియులరా, చాలాసార్లు మన కార్యాలు నిర్వర్తించుకోవడంలో, అలాగే మన కార్యాలు సఫలపరచుకోవడంలో మనం కొన్ని ఆలోచనలు కలిగి ఉంటాం. సహజంగానే ఆలోచనలు కలిగి ఉండడం మంచిది. అలాగే ఆ కార్యాలు నిర్వర్తించుకోవడానికి, అలాగే మన పనులు సఫలపరచుకోవడానికి మన ఆలోచనల్లో కొన్ని పద్ధతులు కూడా ఉంటాయి. ఆ పద్ధతులను అవలంబిస్తాం. మంచి పద్ధతుల గురించి ఆలోచన చేస్తాం, అవలంబిస్తాం. కొన్నిసార్లు ఆ పద్ధతులు, ఆ ఆలోచనలు సఫలతలోనికి నడిపించవచ్చు. అయితే దేవుని వాక్యంలో దేవుడు ఏమంటున్నాడంటే, మీ ఆలోచనల కంటే మీ తలంపుల కంటే నా తలంపులు ఉన్నతమైనవి, మీ మార్గముల కంటే నా మార్గములు ఉన్నతమైనవి. మన ఆలోచనల కంటే, మన పద్ధతుల కంటే కూడా ఆయన ఆలోచనలు, ఆయన పద్ధతులు ఉన్నతమైనవి. ఎంత ఉన్నతమైనవంటే, భూమికి ఆకాశం ఎంత ఎత్తుగా ఉన్నదో అంత ఎత్తైన ఆలోచనలు ఆయన కలిగి ఉన్నాడని వాక్యం ద్వారా ఆయన మాట్లాడుతున్నాడు. ఈరోజు నీ కార్యం ఏమైనా, నీ వ్యక్తిగత జీవితం పట్ల, నీ భవిష్యత్తు పట్ల, నీ కుటుంబం పట్ల, లేకపోతే బిడ్డల పట్ల, లేక ఏవైనా నీ కార్యం ఏమైనా, నీ పని ఏమైనా, ఆ పని నిమిత్తం, ఆ కార్యం నిమిత్తం దాన్ని నిర్వహించుకోవడానికి నీకు ఆలోచనలు, పద్ధతులు ఉండొచ్చు. అలాగే దాన్ని సఫలపరచుకోవడానికి కూడా ఆలోచనలు, పద్ధతులు ఉండొచ్చు. కానీ ఆ పద్ధతులు సఫలమవుతాయా లేదా అనేది మనం వేచి చూడాలి. కొన్నిసార్లు సఫలం కావచ్చు, కానీ దేవుని ఆలోచనలకు నీ కార్యాలని అప్పగించుకుంటే, ఆయన అంటున్నాడు, భూమికి ఆకాశము ఎంత ఎత్తుగా ఉన్నదో అంత ఎత్తైన ఆలోచనలు, అంత ఎత్తైన మార్గాలు, అంత ఎత్తైన, అంత ఉన్నతమైన పద్ధతులు ఆయన దగ్గర ఉన్నాయని. ప్రియులారా, ఇశ్రాయేలు ప్రజలు అరణ్యంలో ప్రయాణం చేస్తున్నప్పుడు అన్ని లక్షల మందికి నీరు అవసరమైంది. ఆ నీరు అవసరమైనప్పుడు మనం నీటి గురించి ఆలోచన చేయాలంటే కన్వెన్షనల్ పద్ధతుల్లోనే ఆలోచిస్తాం. సహజంగా నీరు ఎలా దొరుకుతుంది? ఒక నది కావాలి, లేకపోతే ఒక సెలయేరు కావాలి, లేకపోతే ఒక చెరువు కావాలి, మరి అలాంటి ఒక బావి కావాలి. అలాంటి చోట్లలోనికి వెళితే నీరు దొరుకుతుందని ఆలోచన చేస్తాం. ప్రియులారా, గమనించాలి, అది మన ఆలోచన, మానవ ఆలోచన. మోషే అయినా ఎవరైనా అలాగే ఆలోచించగలరు. కానీ దేవుడు బండ నుంచి నీరిచ్చిన గొప్ప ఆలోచన కలిగిన దేవుడు. ఆ ఆలోచన మానవులకు రాదు, మానవుడైన నాకు రాదు, మానవులమైన మన ఎవరికి రాదు. మోషేకి కూడా రాలేదు. మోషేని దేవుడు నడిపించి ఆ కార్యాన్ని నెరవేర్చాడు. అలాంటి ఆలోచనలు మానవులకు అసాధ్యం. అలాంటి ఆలోచనల ద్వారా దేవుడు కార్యాలు నెరవేరుస్తాడు. మనం ఊహించని రీతిలో, ఊహించని పద్ధతుల్లో దేవుడు మన జీవితాల్లో కార్యాలు నెరవేరుస్తాడు. యేసుక్రీస్తు ప్రభు ఆయన శిష్యులు కలిసి ఉన్నప్పుడు, మరి అక్కడ కొంతమంది వచ్చి కైసరుకు మీరు పన్ను కట్టరా అని అడిగినప్పుడు యేసుక్రీస్తు ప్రభు పేతురుని పంపించాడు. పేతురు ఆ పన్ను కట్టడానికి కావలసిన ఆ చిన్న మొత్తాన్ని వాళ్ళు పొందుకోవడానికి పేతురును గేలంతో సముద్రంలోనికి పంపించాడు. అసలు అది ఎవరూ ఊహించలేరు, ఎవరో ఆలోచించలేరు. గేలంతో సముద్రంలోనికి పంపిస్తే ఆ సముద్రంలో ఆ గేలానికి ఒక చేప దొరికితే, ఆ చేప నోటిలో ఆ నాణెం ఉంటే, ఆ నాణెము యేసుకు పేతురుకు కూడా సరిపడగా పన్ను చెల్లించగలిగేంత మొత్తంలో ఉన్నది అని అక్కడ దేవుని వాక్యంలో చదువుతాం. ఈ ఆలోచన ఎవరు చెప్పగలరు? ఈ ఆలోచన మానవునికి కలుగుతుందా? మానవ సహజమా? మానవ సహజం కాదు ప్రియులారా. అందుకనే మన జీవితాలు,
మన కార్యాలు, మన కార్య నెరవేర్పులు ఆయన ఆలోచనకు అప్పగించుకుంటే దేవుడు ఆయన ఆలోచన ద్వారా మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తాడు. ఏ విధంగా నీ కార్యం నిర్వహించాలో ఆయన నడిపిస్తాడు. ఆయన నడిపింపుకు నీవు నీ జీవితాన్ని, నీ కార్యాలను, నీ ప్రయత్నాలను అప్పగించుకుంటే గొప్ప ఆశీర్వాదకరమైన స్థితిలోనికి దేవుడు నిన్ను నడిపిస్తాడు. అందుకనే మరి సామెతల గ్రంథంలో నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయునని వాక్యంలో చెప్పాడు. అప్పుడు ఎప్పుడు అంటే మన బుద్ధిని మనం ఆధారం చేసుకోనకుండా మన ఆలోచనలు, మన ప్రయత్నాలు, మన చిత్తం అంతా కూడా ఆయనకు అప్పగించుకున్నప్పుడు అప్పుడు ఆయన మన ప్రయత్నాలను సఫలం చేస్తాడని, మన త్రోవలను సరళం చేస్తాడని దేవుని వాక్యం మాట్లాడుతుంది. ఈరోజు ఈ వాక్యాన్ని మనం స్వీకరించుదామా? ఆ వాక్యంలో ఉన్న ఆ నియమాన్ని మనం స్వీకరించుదామా? ఆ నియమాన్ని స్వీకరించి పాటించినట్లయితే మన జీవితాల్లో గొప్ప కార్యాలు చూస్తాం. నీవు ఆలోచనలు చేయకూడదని దేవుడు చెప్పడం లేదు, నీవు ఆలోచనలు చేయొద్దని చెప్పడం లేదు. కానీ నీ ఆలోచనలు నీవు చేసినా, నీ పద్ధతులు నీవు అవలంబించినా, అవి దేవుని చిత్తానుసారమైన ఆలోచనలుగా, పద్ధతులుగా ఉంటే వాటిని దేవుడు గౌరవిస్తాడు. అంత మాత్రమే కాదు, ఆయన ఆలోచనలకు, ఆయన పద్ధతులకు నీ జీవితాన్ని, నీ ప్రయత్నాలను అప్పగించుకుంటే దేవుడు గొప్ప కార్యాలు నీ జీవితంలో చేస్తాడు. నీవు ఊహించని కార్యాలు, నీవు అడగని కార్యాలు దేవుడు చేస్తాడు. దేవుడు మాత్రమే ఆ కార్యాలను చేయగలడు. పేతురును గేలం ఇచ్చి పంపించి సముద్రంలో ఆ చేపను గురించి, ఆ చేప నోటిలో ఆ నాణ్యం గురించి ఎవరు చెప్పగలరు? ఆ పద్ధతిని ఎవరు అవలంబించగలరు? ఆయన మాత్రమే చేయగలడు. ఆయన నిన్ను నడిపిస్తాడు. ఆ బండ నుంచి నీరు ఉబుకుతుందని ఎవరు చెప్పగలరు? ఎవరు ఆ కార్యం చేయగలరు? ఆయన మాత్రమే ఆ ఆలోచన చెప్పగలడు. ఆయన మాత్రమే ఆ కార్యాన్ని నెరవేర్చగలడు. మరి పురుషుని కలియక లేకుండా ఒక కన్యక గర్భవతి అయి ఒక అద్భుతమైన రక్షకుణ్ణి లోకంలోనికి అందిస్తుంది అనే ఆలోచన ఎవరు చెప్పగలరు? ఆ కార్యాన్ని ఎవరు చేయగలరు? ఆయన మాత్రమే చేయగలడు. అలాంటి ఆలోచనకు మన జీవితాలు అప్పగించుకుందామా? ప్రభువా, నా ఆలోచనను నీకు అప్పగించుకుంటున్నాను, నీవు నీ ఆలోచన ద్వారా నన్ను నడిపించు. నా పద్ధతులను నీకు అప్పగించుకుంటున్నాను, నీ పద్ధతి ద్వారా, నీ మార్గాల ద్వారా నన్ను నడిపించి సఫలతలోనికి నన్ను నడిపించు ప్రభువా. అంటే నీవు నీ జీవితంలో ఏ ప్రయత్నం చేస్తున్నావో, ఏ కార్యసిద్ధి కావాలని ఆలోచన చేస్తున్నావో, నీ కోసము, నీ బిడ్డల కోసము, భవిష్యత్తు కోసము, ఇంక దేనికోసము, అన్నిటికంటే మించి ఆత్మలో దేవుని చిత్తానుసారమైన బ్రతుకు కావాలని ప్రయత్నము, ఏదైనా సఫలం కావాలంటే ఆయన ఆలోచనలకు మన జీవితాలు అప్పగించుకుందాం, ఆయన మార్గాలకు మన జీవితాలు అప్పగించుకుందాం. అలా చేసి ఆయన ఇచ్చే గొప్ప ఆశీర్వాదాలు పొందుకుందాం. అట్టి ఆశీర్వాద స్థితి దేవుడు నీకు దయచేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన మా ప్రభువా, పరిశుద్ధుడా, ఈ మంచి మాటలను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నిజమే ప్రభువా, మా ఆలోచనల ద్వారా, మేము ఆలోచించే పద్ధతుల ద్వారా మా కార్యాలు మేము సఫలం చేసుకోగలుగుతున్నాము అంటే మీకు, మీ ఆలోచనకు, మీ మార్గాలకి మా జీవితాలు, మా ప్రయత్నాలు అప్పగించుకుంటే ఇంకెంతగా మా కార్యాలు సఫలమవుతాయో, ఎంతగా మేము సఫలీకృతమవుతామో, కృతార్థులమవుతామో మేము అర్థం చేసుకోగలం ప్రభువా. కనుక మా ఆలోచనలు, మా పద్ధతులు మీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రభువా. మీరు నడిపించండి ప్రభువా. మీ ఆలోచనల ద్వారా నడిపించండి, మీ తలంపుల ద్వారా నడిపించండి, మీ మార్గాల ద్వారా నడిపించండి. మమ్మల్ని సఫలీకృతులు చేసి ఆశీర్వదించమని, మేము ఆశీర్వదించబడడానికి, మా కుటుంబాలకు మేము ఆశీర్వాదకరంగా ఉండడానికి, ఇంకా అనేక మందికి సంఘంలోనూ, సంఘం వెలుపల అనేక మందికి మేము ఆశీర్వాదకరంగా ఉండడానికి నీ కృప మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. అట్టి ఆశీర్వాదం ఈ విన్నవారందరూ పొందుకోగలిగేటట్లు సహాయం చేయండి. ఆ ఆశీర్వాద అనుభవంలోనికి ప్రతి వారిని నడిపించండి ప్రభువా. ఈ మాటలు విన్నవారు ఏదైనా అవసరతలో ఉన్నట్లయితే వారి అవసరత తీర్చండి. ఏవైనా సమస్యలు ఉంటే ఆ సమస్యల నుంచి విడుదల దయచేయమని ప్రార్థన చేస్తూ వారిని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ మై ఫ్రెండ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.